స్వామివారి కళ్యాణాలు ఇళ్ల దగ్గర జరిపించిన ఇట్లాంటివన్నీ చేసుకొచ్చాడు. అవును, తద్వారా ఆ రోజున దేవుడికి హిందుత్వాన్ని డెవలప్ చేశాడు రాజశేఖర రెడ్డి. కీలకమైనటువంటిది అట్లాంటిది రాజశేఖర రెడ్డి ఒక బద్నాం చేసుకొచ్చారు. కానీ విజయమ్మ ప్యూర్ క్రిస్టియన్, ఆవిడికి గుళ్ళోకి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఇది చేయడం ఇష్టం ఉండదు. రాజశేఖర రెడ్డితో కలిసి ఆవిడేమి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినట్టు ఏం కనిపించదు కదా. అట్లాగే షర్మిల, ఇక ఆ తల్లి వారసత్వం వచ్చింది ఆవిడకి ఆ క్రైస్తవంలో. ప్లస్ ఆవిడ ఆ బిలీవ్లో భాగంగా అనిల్ గారిని పెళ్లి చేసుకోవడంతో ఆవిడ ఇంకా ప్యూర్లీ అసలు సనాతన మతవాది, క్రైస్తవ సనాతన మతవాది, క్రైస్తవ సనాతన మతవాది ఆవిడ. షర్మిల అంతవరకు ఉంటారు, తప్పలేదు. నీ మతాన్ని నువ్వు ఎంత చక్కగా పాటించుకుంటే అది నీ ధర్మం, నీ బాధ్యత. పరమత ద్వేషం, పరమత దూషణ, ఇది భారతదేశంలోని క్రైస్తవ సమాజానికి ఎక్కువ ఉంది, ప్రపంచంలోని క్రైస్తవ సమాజానికి లేదు ఈ బాధ. అక్కడ 10 to 20% ఉంటారు. ఇది 87 క్రైస్తవ దేశాల్లో వాళ్ళు ముస్లింలు ద్వేషించడం, అన్య మతాలను ద్వేషించడం 20-30% మంది ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళు బిలీవ్ చేసుకుంటారు వాళ్ళ దేవుడిని. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పరమత ద్వేషాన్ని నూరిపోయడం అనేటటువంటిది పెద్ద ఎత్తున చేస్తున్నారు పాస్టర్లు. అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ హిందుత్వ గురించి తీవ్ర అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు పాస్టర్లు కావచ్చు, ముల్లాలు కావచ్చు. ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిందండి అది. నా దేవుడు గొప్పోడని చెప్పుకో, తప్పులే. నా దేవుడు